నమస్కారం సార్. నమస్కారం. మరి మీ పేరేంది? డాక్టర్ సాంబశివ గౌడ్, బీసీ ఉద్యమ వేదిక స్టేట్ ప్రెసిడెంట్. నేను బీసీల మీదనే పిహెచ్డి చేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం ఒక 4-5 మాత్రమే ఉన్నాం బీసీల మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్న వాళ్ళం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దానిలో నేను బీసీల పైన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నేను పరిశోధన చేస్తున్న సమయంలో రాష్ట్రం మొత్తం కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా జనాభా లెక్కలు మన కులగణన చేసి బయట పెట్టిరు. ఆ లెక్కల ప్రకారం కేవలం మొత్తం ముస్లిం జనాభాతో కలిపి 56 చేంజ్ చూపించారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 65% పైగా ఉన్నది. 65% పైగా ఉన్న జనాభాకు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. ఇది కేవలం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మాకు రావాల్సిన రిజర్వేషన్లు 65% రిజర్వేషన్లు రావాలి. ఎందుకంటే అగ్రవర్ణాలు వాళ్ళు 10% ఉన్నారు, 10% తీసేసుకురు. 10%లో కూడా కేవలం పేదలు ఉన్నది 2% మాత్రమే. 2% పేదలకు 10% రిజర్వేషన్లు తీసుకురు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో రాబోయే రోజుల్లో 90% రిజర్వేషన్లు మేము తీసుకుంటాం, 10% రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తాం. ఓ మాట, చిన్న మాట. ఇంత పెద్ద సార్ నాతోటి మాట్లాడుతుంది, నేనేమో ముసలోని, నాకేమో ఈ లెక్కలు జర అర్థం కాక అవుతాయి. మరి రాజ్యం ఏమో వాళ్ళ చేతులు ఉండే, మేము 10 ఏమో మాకిచ్చి 90 వాళ్ళు తీసుకుంటారు, మేము వస్తే 90 మేము తీసుకొని 10 వాళ్ళకి ఇస్తాడు. మీ కాడ రాజ్యమే లేదా? మీరు అందరు ఇప్పుడు ఆయా పార్టీలలో తెలంగాణలో పుట్టగొడుగులు పుట్టాయి పార్టీలో 10 మంది మనమే అంటుమే. మరి మనకి ఎట్టొస్తుందయ్యా మయ? మన తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ కూడా చదువుకోలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడి రాష్ట్రాన్ని చేసిర్రు. ఇప్పుడు అంతో ఇంతో చదువుకున్నాం, తెలంగాణ రాజ్యంలో ఉద్యమాలు కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం, పిహెచ్డీ చేసినాం, డాక్టరేట్లు చేసినాం, అలా త్యాగాలు చేసినాం. త్యాగాలేమో మనమేనే, భోగాలేమో వాళ్ళని. రెడ్లు కమ్మలు వెలవాళ్ళు మొత్తం అంతా వాళ్ళు అగ్రకులాలు అయిపోయినాయి. మీరంతా మీ తాతలు ముత్తాతలు అంతా కూడా వాళ్ళకే ఓట్లేసిర్రు. కానీ ఇక నుంచి మేమేం, మా ఓట్లు మేమే వేసుకుంటాం. పక్క మాటమే చెప్తున్నాం. మాకు తెలివి వచ్చింది, మాకు సోయ వచ్చింది అంటున్నాం. మాకు సోయ వచ్చింది. మా తాతలు తండ్రులు ముత్తాతలు చేసిన తప్పు మేము ఇక చేయం. మా ఓట్లు మేమే వేసుకుంటాం. మా రాజ్యాన్ని, మా బహుజన రాజ్యాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీలతో కూడిన రాజ్యాన్ని మేము తెచ్చుకుంటాం. ఇది తల్వార్ తాత సాక్షిగా చెప్తున్నాం. 100% ఇట్లా ఉన్నారు. తల్వార్ తాత సాక్షి నా మీద వేస్తున్నారు. మళ్ళా నేనేమంటున్నా, ఒకవేళ మీరు అట్లనే ప్రయాణం చేసి సుదీర్ఘంగా నడిస్తే తాత వెనకంగా ఉంటాడు 100%. ఒకవేళ మీరు ఇప్పుడు ఇచ్చిన మాట అటు ఇటు అయ్యింది అనుకో, ఈ గొదపే చూసిరా మన వాళ్ళు. మా ఆశీర్వాదం మీ మీద ఉంటుంది 100%. బెత్తం పట్టుకొని మీరు మెరకాలు ఉండాలి, బెత్తం పట్టుకొని ఉండాలి, పక్కా నడవాలి. 100% ఉన్నాం. ఉద్యమాల గడ్డ సాక్షిగా ఉస్మానియా ఉద్యమకారుడిగా చెప్తున్నాం. అయ్యాల తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినాం, మళ్ళొక్కసారి ఉస్మానియా గడ్డ పైన బీసీ ఉద్యమం మొదలు కాబోతుంది. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా కలుపుకొని పోతాం. మా వెనకాల తల్వార్ తాత కూడా ఉంటాడు. మా మనవాడు మంచిగా పెద్ద చదువుకుని ఆ మాట చెప్పిండు.